ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నాన్న ఫోన్ చూసినంతసేపు చూసేసి ఇక టీవీ చూస్తున్నా. నాన్నకి మోహన్ బాబు కృష్ణరాజు అంటే బాగా ఇష్టం అండి. వాళ్ళ సినిమాలు బాగా ఇష్టంగా చూస్తారు. ఇక అమ్మ ఏమో బోండాలు వేస్తుంది. మీరు ఇంటి దగ్గర అన్నం తినొచ్చారు, ఇక్కడ తింటే పోయేది కదా, ఏదో ఒకటి తిందురులే అని ఈ బోండాలు వేస్తుంది, వర్షం పడుతుంది కదా అని. ఈ బోండాలు చూసినప్పుడల్లా నాకు చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చి భయం వేసిద్దండి. ఏంటంటే నా చిన్న కూతురు 3 నెలల పాపప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇలాగే వర్షం పడుతుంది. అప్పట్లో మా అమ్మమ్మ కూడా ఉంది. అమ్మమ్మ అంది కదా వర్షం పడుతుంది కదా, వేడి వేడిగా ఏదన్నా చేసి పెట్టరు పిల్లకనంటే మా అమ్మ ఈ బోండాలు చేసి పెట్టిందండి. ఆ బోండాలు తినుకుంటూ నా పెద్ద కూతురికి 2 సంవత్సరాలు వచ్చి రాని మాటలు ఏదో చెప్తుంది. చక్కగా ఆ మాటలు విని నవ్వుకుంటూ సరదాగా గడిపేసినాం. ఇదంతా జరిగిన ఒక అర్ధగంటకి ఒక మనిషి వచ్చి మీ పొలం దగ్గర చెరువు కట్ట తెంపేశారు అంటే నాన్న పొలం చెరువు కట్ట కానుకొని ఉంటుంది, స్టార్టింగ్లో ఉంటుందండి. ఇక వర్షాలు బాగా పడి వాగులు వంకలు చెరువులు మొత్తం ఏకమైపోయినాయి అనమాట. చెరువు కట్ట మధ్యలో ఎక్కడ తెగుతుందో, తెగిపోతే తర్వాత దాన్ని బూడపాలంటే కష్టమైద్ది. అదే ఒక మొదట్లో తెంపేశామంటే నీళ్ళు వర్షం పడినా కానీ నీళ్ళు పూర్తిగా పోకుండా ఉంటాయని నాన్నకి చెప్పా పెట్టకుండా నాన్న పొలం దగ్గర చెరువు కాడ దింపేశారండి. అప్పటికి పంట దగ్గరగా చేతికి వచ్చే టైము. ఇక ఆ విషయం తెలియంగానే అందరం వెయిట్ చేసాం. నాన్న అమ్మ కలిసి అది బూడిపేసేయాలని పొలం దగ్గరికి వెళ్ళారు. కానీ చెరువు కట్ట తెగాక ఒకళ్ళిద్దరి వల్ల అయ్యేది కాదు. ఇక అప్పట్లో తెంపిన వాళ్ళు ఏమన్నారంటే చివరిన తెంపితే నీళ్ళు ఎక్కువగా పోవని మీ పొలం దగ్గర తెంపినం అన్నారు. సరే ఆ మాట ఏదో ఆ నాన్నకు ముందు చెప్పితే పోయేది. ఇక్కడ అమ్మా నాన్న ఏం చేయలేక ఇంటికి వచ్చి అలా బాధపడ్డామండి. ఆ రోజు అన్నం తినలేదు, నిద్రపోలేదు. తెల్లారి పొద్దున్నే నాన్న పొలం కాడికి వెళ్ళి వచ్చాక పొలానికి అయితే ఇబ్బంది లేదు, కొంచెం ఒరిగింది, బురద అయింది అన్నాడు. కానీ ఆ భయం బాధ ఎప్పటికీ పోలేదండి.